కాబట్టి ఈ యొక్క ఎపఫ్రా అనే వ్యక్తి గొప్ప ప్రార్థనాపరుడని మనం చదివాం. ఎవరు ఎపఫ్రా అంటే ఇతను కొలస్సీ పట్టణానికి చెందినవాడు. అయితే ఈ కొలస్సీ పట్టణానికి చెందిన ఈ వ్యక్తి ఎపఫ్రా పౌలు ఎఫెసులో పరిచర్య చేస్తున్నప్పుడు 3 సంవత్సరాల కాలంలో ఈయన అక్కడికి వెళ్ళి పౌలు సువార్త ద్వారా రక్షింపబడ్డాడు. పౌలు మాటల చేత, పౌలు వాక్యం ద్వారా ఇతనితో నేర్చుకున్నాడు, సువార్తలని మారుమనసు పొందాడు, రక్షించబడ్డాడు. తద్వారా ఇతను మరి క్రీస్తు కొరకు బలమైన సాక్షిగా ఉండాలని తీర్మానించుకున్నాడు. తన జీవితం క్రీస్తు కొరకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆయన అక్కడి నుంచి ఎఫెస్లో ఉండలేదు, కానీ ఎఫెస్ నుంచి తన సొంత ఊరు పట్టణమైన కొలస్సీకి వచ్చి కొలస్సీలో సంఘాన్ని స్థాపించాడు. కొలస్సీలో సంఘాన్ని స్థాపించడమే కాదు, ఆ సంఘానికి కాపరిగా కూడా ఉన్నాడు. కొలస్సీనే కాదు, కొలస్సీ చుట్టుపక్కల ఇంకో 2 సంఘాలు ఉన్నాయి. అవి లవోదికయ, హియరాపోలి అని 2 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలను కూడా ఈ యొక్క ఎపఫ్రా మరి ఏర్పాటు చేశారు. కాబట్టి ఎఫెసు సంఘంలో వచ్చి ఈ సంఘాలని ఉపయోగించారు. మదర్ చర్చ్ వాస్ ఎఫెషియన్స్. అయితే ఎఫెసు సంఘం ద్వారా కొలస్సీ ద్వారా లవోదికయ, హియరాపోలి సంఘాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ యొక్క ఎపఫ్రా అనే వ్యక్తి ఎలాంటివంటే ఎంతో పట్టుదల వ్యక్తి, ఎంతో ఆత్మీయుడు, ఎంతో ప్రార్థనాపరుడు. చూడండి, ఆయన గురించి రాయబడిన మాటలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన నేను ఈ సంగతులు నేర్చుకుంటే అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. చూసారా, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. కాబట్టి అతను మరి ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని కూడా చెప్పవచ్చు కదా. నమ్మకమైన వాడు అనే మాట ఉంది. దేవుని విధంగా మనం దేవునికి నమ్మకమైన వారంగా ఉండాలి. ముందుకు వచ్చాడు, నమ్మకమైన వారంగా ఉండాలి. అది మాత్రమే కాదు, మరి మనం విశ్వాసంలో తప్పుకోకూడదు. సంఘానికి నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, సేవకులకు పెద్దలకు నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి బహుమానాలు పుచ్చుకుంటారు. కాబట్టి ఈ యొక్క ఎపఫ్రా అనే వ్యక్తి ఎంత నమ్మకమైన పరిచారకుడు, ఈజ్ సర్వెంట్ అన్నమాట. కాబట్టి పరిచారం చేసే వాళ్ళగా ఉండాలి, ఆ పరిచర్యలో కూడా మనం నమ్మకమైన వారంగా ఉండాలి. మనందరం కూడా పరిచారకులమే కదా, యేసుక్రీస్తు వారి దాసులమే. కానీ మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, అతను ఎలాంటి వాడంటే 1:7లో కొలస్సీ 1:7లో మనం చదివాము. అతడు ప్రియుడైన ఎపఫ్రా మా ప్రియుడైన తోడి దాసుని వలన. కాబట్టి ప్రియుడైన వాడు డియర్ కోవర్కర్ కదా, డియర్ ఫ్రెండ్, డియర్ ఫెలో సర్వెంట్ అని చెప్పవచ్చు. ప్రియమైన వాడు తోడి దాసుడు. అంటే మనందరం కూడా ఫెలో సర్వెంట్స్, ఆల్ ఫెలో సర్వెంట్స్, ఫెలో వర్కర్స్. మరి ఒకరినొకరు సహకరించుకుంటూ దేవుని పనిని చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. దేవుని పని అనేది ఒకరి ద్వారా జరిగేది కాదు. సంఘం అనేది ఒకరి ద్వారా కట్టబడదు. అందరూ సమిష్టిగా కలిసి పనిచేస్తే తప్ప దేవుని సంఘంలోకి ఆత్మలు రావు, వచ్చిన ఆత్మలు నిలకడగా ఉండలేదు. ఇది ఒక సమిష్టి కృషి అన్న సంగతి జ్ఞాపకం చేసుకుంది. ఎపఫ్రా అనే వ్యక్తి ఆయన నమ్మకమైన వాడే, కానీ ఆయనకు నమ్మకమైన వ్యక్తులు కూడా కొంతమంది కావాల్సి వచ్చింది. వారందరి ద్వారా కలిసి ఆయన పరిచయం చేసినవాడు. కాబట్టి ఈ యొక్క ఎపఫ్రా గురించి మనం ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. చూడండి మాటలు 7వ వచనం, 7వ వచనం. ఎపఫ్రా మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటే, ఏ సంగతులు అయితే పేతురు ద్వారా, పౌలు ద్వారా ఈ యొక్క ఎపఫ్రా విన్నాడు దేవుని వాక్యాన్ని, అపోస్తలుల బోధను, అపోస్తలుల బోధంతో కూడా సంఘానికి నేర్పించాడు. అంటే ఒకవైపు సంఘానికి వాక్యం చేత కడుతున్నాడు, మరోవైపు ప్రార్థన చేత సంఘాన్ని కాస్తున్నాడు. కట్టడం, కాయటం
చేస్తున్నాడు. అంతమాత్రమే కాదు, అతడు ఆత్మీయమని మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే ఎంత ప్రేమగలవాడో మీరు ఎంత తెలుసుకున్నంటే, కొలస్సీ సంఘం ఎంతగా పౌరుని ప్రేమిస్తుందో, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తుందో కాబట్టి అతను తెలిపినవాడు. అయితే ఇది మనం ఈ ఎపఫ్రా ప్రార్థన గురించి మనం ధ్యానం చేయాలి. ఒకవేళ ఎపఫ్రా ఎలా ప్రార్థన చేశాడు, వేడి గురించి ప్రార్థన చేశాడు మనం తెలుసుకుంటే మనం కూడా అలాంటి వాటి గురించి మనం ప్రార్థన చేయవచ్చు. సో ఇక్కడ మొట్టమొదటిగా ఆయన ఎలా ప్రార్థన చేశాడంటే, మరి అతను స్థిరమైన ప్రార్థన, ఈ ప్రే కాన్స్టెంట్లీ స్థిరమైన ప్రార్థన చేసేవాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థనలు మెలకువగా ఉండి కృతజ్ఞతలు వారై దాని యందు మెలకువగా ఉండి. చూసారా, ప్రార్థన ఎంతో నిలకడగా ఉంది. అంటే నిలకడగా ఉంటామని అర్థం ఏంటంటే కొనసాగటం, స్థిరంగా ఉండటం, ఎప్పుడు ప్రార్థన చేయటం. మరి 24/7 365 డేస్ కూడా మనం ప్రార్థనలో మనం కొనసాగటం, ఆత్మలో ప్రార్థన చేయటం, మనసులో ప్రార్థన చేయటం, పెద్దలతో ప్రార్థన చేయటం, బస్సులో ఉన్నట్టు ప్రార్థన చేయటం, పని చేస్తున్నట్టు ప్రార్థన చేయటం, ఎడతెగని సహవాసం ప్రేక్షలో ఉంటూ కూడా ప్రార్థన చేయవచ్చు. ప్రార్థనలో నిలకడగా ఉండాలి. అకేషనల్గా ప్రార్థన చేయకూడదు. ఏదో సంఘ ప్రార్థన వచ్చినప్పుడే వారమంతా ప్రార్థన చేయకుండా సంఘ ప్రార్థనలో వచ్చి ఇక్కడ ప్రార్థన చేయడంలో ఉపయోగం లేదు. ప్రార్థన మనం తరచుగా చేస్తున్నాం. కొంతమంది 108 లాగా ప్రార్థన చేస్తాం. 108 ఎప్పుడు ఫోన్ చేస్తున్నాం, ఏదైనా నాకు ఎమర్జెన్సీ ఉంటుందో అప్పుడు ఫోన్ చేస్తాం. ఎమర్జెన్సీ లేనప్పుడు నాకేం అక్కడ లేదు. కొంతమంది ఎమర్జెన్సీ ప్రేయర్స్ ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా కుటుంబంలో బాగా సమస్య వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరైనా ఒక తీవ్రమైన అస్వస్థనప్పుడు అప్పుడు వాళ్ళు దుఃఖపడతారు, ఏడుస్తారు, ఏవో ప్రభావం. అయ్యో అప్పుడు వాళ్ళకు దేవుడు గుర్తొస్తాడు, ప్రార్థనలు గుర్తొస్తాయి, సంఘం గుర్తొస్తుంది. అయ్యా అన్న మాటలు ప్రార్థన చేయని చెప్తారు. మంచిదే, కానీ ప్రార్థనలు అనేవి ఎమర్జెన్సీ ప్రేయర్స్గా అకేషనల్గా ఉండకూడదు, కానీ రెగ్యులర్ బేసిస్ మీద ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసే పరంగా ఉండాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 4 మారు ప్రార్థన చేసేవాడు. 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు దేవుని స్తుతించేవాడు. దేవుని బిడ్డలుగా ప్రార్థనలో అవకాశం దొరికినప్పుడల్లా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అర్థమైనది, ప్రార్థనను నిర్లక్ష్యం చేయరాదు. మీరు దేనైనా నిర్లక్ష్యం చేసినా మీకు నష్టం లేకపోవచ్చు, కానీ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే మనం ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంది. 4వ అధ్యాయం 12వ వచనం, కొలస్సీ 4:12, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెబుతున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కావాలని, నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడు. అతడు నిలకడగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తన తోటి విశ్వాసం కూడా ప్రార్థనలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, నమ్మకంగా జీవించాలి, పాపాలను విసర్జించాలి, క్రీస్తు కొరకు తాము అప్పగించుకోవాలి. అన్ని విషయాల్లో నిలకడగా ఉండాలని ఇతను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ప్రభువా, నేను స్థిరమైన జీవితం, అస్థిరమైన జీవితం కాదు. ఒక ఆదివారం భక్తిగా ఉండి వారం అంతా చిరునడవడిక జీవించడం కాదు. స్థిరమైన ఆదివారం మందిరంలో ఎలా ఉంటానో మిగతా వారాల్లో, మిగతా రోజుల్లో కూడా నేను పనిచేసే చోట, లేదా నేను వ్యాపారం చేసే చోట, నా ఉద్యోగం చేసే చోట, లేకపోతే ఇంటి బయట, ఇంటి వెలుపల, మరి సంఘంలో, కుటుంబంలో, అన్ని విషయాలు కూడా నేను నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. అర్థమైందండి? కాన్స్టెంట్ ప్రేయర్స్ అనేవి చాలా అవసరం. స్థిరమైన ప్రార్థనలు చాలా అవసరం. కాబట్టి నిలకడగా ఉండవద్దని ఇది ఎల్లప్పుడూ మీ కొరకును మరి ప్రార్థనలో ప్రార్థించమాట రాయబడింది. చర్చలో మాట్లాడుతుంది, అది మొదలు సంగతి. ఇక రెండవది ఏంటంటే, అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం. ఈ ప్రేయర్ కాలేజ్ కింద కూర్చో, లోపల కూర్చో, ఎందుకు లేక ఎందుకు కూర్చో. లోపల కూర్చోవచ్చు. రెండవది అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మొదటిది
రెండవది ఏంటంటే చూడండి 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. నేను సంపూర్ణంలో ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చత గల వారుగా కావాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రార్థనలో పోరాటం అంటే ప్రార్థన అనేది కూడా అంటే మనం ప్రార్థన అనుకుంటాం, క్యాజువల్గా అనుకుంటాం. ప్రార్థన అనేది ఎట్లా అనుకుంటాం అంటే తేలిగ్గా తీసుకుంటాం. ప్రార్థన కూడా ఒక పని, ప్రార్థన కూడా ఒక పోరాటమే, ప్రార్థన కూడా ఒక ప్రయాసపడటమే. అర్థమైందా? కాబట్టి మనం లాభం చేస్తాం, ఒక పని చేస్తాం, చెప్పగలుగుతుంది కదా. అట్లాగే ప్రార్థన కూడా ఒక ప్రయాసపడటం. చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం. 22వ అధ్యాయం 44వ వచనం. 22 44. ఆయన వేదనపడి మరింత ఆదరణగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న చాలించి నేలపడుచున్న గొప్ప రక్త బిందువు అని ఆయన మళ్ళా ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ప్రార్థనలో వేదన పడుతున్నాడు, ప్రార్థనలో శ్రమపడుతున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు, ప్రార్థనలో ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రార్థన భారం ఎంతైందంటే ఆ ప్రార్థన లోపల భారం అధికమై ఆయన కన్నీళ్ళు ఆయన చెమటంతా రక్త బిందువులే, ఆయన లోపల ఉన్న రక్తము చెమట వల్లే బయటకు వస్తుంది, లేదా ఆ చెమట రక్తం వల్లే వచ్చేస్తుంది. అంటే అంతగా ఆయన పోరాడుతున్నాడు. అంటే ఎంత భారం ఉంటే, ఎంత వేదన ఉంటే మన ప్రార్థనలు చాలా తేలిగ్గా ఉంటాయి, చాలా క్యాజువల్గా ఉంటాయి, చాలా అలవాటుగా ఉంటాయి. భారం లేని ప్రార్థనలు. అర్థమైందండి? ప్రభువు యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో తన శిలువకు వెళ్ళకముందు తను ఏ విధంగా శిలువలో శ్రమపడాలని జ్ఞాపకం చేసుకుని తండ్రికి వేదన పడి ప్రార్థన కూడా పోరాటమే, అటువంటి ప్రార్థన కూడా ప్రయాసమే. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. హోషేయ గ్రంథం చూడండి ఆ మాట మీకు దానియేలు హోషేయ 12వ అధ్యాయం 4వ వచనం. 3-4 వచనాలు. 3-4 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడుగను పట్టుకుని మగసిరి గల వాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని ప్రతిమాలను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడుతుంటే పోరాటం అంటే మనం అనుకుంటాం గట్టిగా అనుకుంటాం. పోరాటం అంటే గట్టిగా శబ్దాలు చేసి ప్రార్థన చేయడం అనేది అది పోరాటం కాదు. మనం మెల్లగా చేసినా, మౌనంగా చేసినా, మనసులో చేసినా, ఆత్మలో చేసినా పోరాటం పట్టు వెళ్ళకుండా సాధించేంత వరకు. ఆయనేమో తెల్లవారుతో నన్ను పోనీ అంటాడు అద్భుతాలు దేవుడు యేసుక్రీస్తు వారు. ఈయనేమో నీవు నన్ను దీవించితే కానీ నీవు నన్ను దీవించితే నేను పోనీ అని అంటాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను పోనీ అని అంటాడు. ఈ పెరుగులో ఎంతసేపు తెల్లవారు ఒక రాత్రంతా పెరుగులాడాడు, ఒక రాత్రంతా దేవునితో ప్రయాసపడ్డాడు. ప్రభావం దీవించు అని ఆశీర్వదించి ఎటువంటి పోరాటం ఇది, ఇటువంటి పట్టుదల మనం రెగ్యులర్గా చదివేమంటే రోమా 12:12. రోమా 12:12. నిరీక్షణ గలవారై సంతోషిస్తూ 11 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మనందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండడి. పట్టుదలతో ప్రార్థన చేయడం, ప్రార్థనలు విడిచిపెట్టదు, ప్రార్థన కేర్లెస్గా చేయకూడదు. పౌలు అట్లా చేశాడు, యేసు ప్రభువు అలా చేశాడు, యాకోబు అలా చేశాడు. పౌలు కూడా కొలస్సీలకు రాసిన మనం చదివిన వాక్య భాగంలో కొలస్సీ 2వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీ 2వ అధ్యాయం. పిల్లలు బయటకు పడ్డారు, అట్లా వెళ్ళదు. మీరు ముగ్గురు బయటకు పడి ఎన్నుకున్నప్పుడు మీరు ముగ్గురు బయటకు వెళ్ళిన ఇద్దరు ఉన్నారు, నువ్వు కూడా ఎన్నుకున్నాడు బయటకు వెళ్ళి అందరు పిల్లలు బయటికి వెళ్ళారు. కొలస్సీ 2వ అధ్యాయం 1వ వచనం. నీ కొరకు
లబోదికే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకునబడుచున్నాను. అంటే ఎంతగా పోరాడుతున్నాను అంటే ఆయన పుస్తకం పడతలేదు, లేదా ఏం చేస్తుంది ఆయన వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తుంది. మీ కొరకు అంటే కొలసి వారి కొరకు అంటే లబోదికే వారి కొరకు అపోస్తలుడైన పౌలు పోరాడుతున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. కాబట్టి he prayed in fervently అంటుంది. అంటే ప్రయాసపడటం, ఫెర్వెంట్గా పట్టుదల వదలకుండా ప్రయాసపడటం. కాబట్టి ఈ యొక్క ఎపఫ్రా జీవితంలో మొట్టమొదటిగా స్థిరంగా కాన్స్టెంట్లీ నిలకడగా ప్రార్థన చేస్తున్నాడు. రెండవది ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైంది, ప్రయాసపడుతూ. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-4 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-4 వచనాలు. మీరు అలసపడకయో మీ ప్రాణములు విసుకపై ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓడ్చుకుని ఆయనను తలంచుకున్నది. మీరు పాపంతో పోరాటంలో రక్తము కారణంగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. పాపంతో పోరాటంలో యేసు ప్రభువు రక్తాన్ని కార్చాడు. యేసు ప్రభువు తిరస్కారాన్ని పొందాడు. ఆయన మనం చూసి నేర్చుకోవాలి, ఎంత తిరస్కారం పొందాడు, ఎంత అవమానాన్ని పొందాడు. తన ఎదుట ఉంచబడిన 2వ వచనం, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇటువంటి ప్రార్థనను మనం చేయవలసింది. కాబట్టి ప్రార్థనలో పోరాటం. యేసు ప్రభువు పోరాడాడు, యాకోబు పోరాడాడు, పౌలు పోరాడాడు, ఎపఫ్రా పోరాడుతున్నాడు. నేను పోరాడుతున్నాను ఏదో ప్రజలతో 2 మాటలు చిన్న మాటలు చెప్తూ వల్లిస్తూ భారం లేని ప్రార్థన చేస్తూ వెళ్తున్నాను. జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన అనేది మన ఇంట్లో పనిచేస్తానంటే కూడా శ్రద్ధతో చేయాలి, ఎంతో ఆసక్తితో చేయాలి, పట్టుదలతో చేయాలి, కన్నీళ్లతో చేయాలి, దుఃఖంతో చేయాలి, వేదనతో. మీట్లో పిల్లలు ఎవరికైనా తీవ్రమైన అస్వస్థత, లైఫ్ అండ్ సిచ్యువేషన్ అప్పుడు మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఎట్లా ప్రతిస్పందిస్తారు? ఎంత దుఃఖం వస్తుంది, ఎంత కన్నీళ్ళు వస్తాయి, ఎంత వేదన ఉంటుంది. అటువంటి వేదనతో మనం ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అది రెండవది. మూడవది, అతను ఎలా ప్రార్థన చేసిందంటే చూడండి, మనం 12వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తాం. 12-13 కొలస్సీ 4వ అధ్యాయం 12-13. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయ గలవారనే ఉండవాలని ఇక్కడ ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో మీ కొరకు ఈ ప్రే పర్సనలీ. అతను ఎలా ప్రార్థన చేస్తాయంటే సరికొచ్చు పిల్లలతో చాలా ప్రార్థన సరికొచ్చు లోపలికొచ్చు. వీళ్ళు ఎందుకు పట్టుకొచ్చినావు మీకు అందరూ? నువ్వు అతను ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ఒక్కొక్కరి గురించి నేను అనుకుంటాను ఎంత ఇస్తుందో ఆయన దగ్గర, ఎవరి దగ్గర, ఎపఫ్రా దగ్గర. కొలస్సీ ఎంతమంది పేరున్నారు, కొలస్సీ నాయకులు, కొలస్సీ కుటుంబాలు, కొలస్సీ విశ్వాసులు, ఏరాకుల కుటుంబాలు, ఏరాకుల విశ్వాసులు, లవోదికల విశ్వాసులు, ప్రతి పేరున ఎంతసేపు ప్రార్థన చేసేవాడు, 8 గంటలు ప్రార్థన చేసేవాడు. వ్యక్తిగతంగా వాళ్ళ అక్కర్లేవి, వాళ్ళ అవసరాలేవి, వాళ్ళ ఆర్థికమైన ఇబ్బందులు కానీ, ఆరోగ్యమైన విషయాలు కానీ, ఆత్మ సంబంధ విషయాలు కానీ, వాళ్ళ బలహీనతలు కానీ, వాళ్ళ కొరతలు కానీ, ఒక్కొక్కరి కొరకు దేవునికి ప్రభా ఇతనికి దయచేయండి అని చెప్పి ఎంత పోరాడాడు. అర్థమైందా? కాబట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు మీరందరూ సంఘంలో అందరి కోసం ప్రార్థన చేయాలి అనే ఉద్దేశం. ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో సంఘంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ లిస్టు మీ దగ్గర ఉండాలి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ నోట్ చేసుకోవాలి. ఖాళీ సమయంలో పొద్దున రాత్రి వేళ నిద్ర పట్టినప్పుడు ఖాళీ సమయాల్లో పొద్దున లేవాలి, మరి మీరు ప్రార్థన చేయాలి. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి.
నీ కొరకు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి కొరకు పేర్లు పెట్టి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడిని ఆ వ్యక్తి హృదయంలో కార్యం చేస్తాడు. నేను మనం చెప్పాను, జార్జ్ మిల్లర్ తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన భారంతో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎవరి కొరకైతే ప్రార్థన చేయబడ్డారో వారి హృదయంలో కార్యం కలిగించేవాడు. వారికి పరిశుద్ధాత్మక వారు ఒప్పించేవాడు. వారు మారు మనసు రక్షణకు వచ్చేవారు. మరి ఎవరి కొరకు ప్రార్థన చేయకపోతే ఎవరు రక్షింపబడరు. కాబట్టి మనం మన ఇంటి వారి కొరకు, మన ఇరువురు వారి కొరకు పేర్లు పెట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఇచ్చాడు. మరియు ఒక్కొక్కరిగా ఫర్ యూ, నీ కొరకు అతను ఎవరి కోసం ప్రార్థన చేసేట లవోదికే వారి కొరకు, ఎరాపూరు వారి కొరకు, తర్వాత కొలసి వారి కొరకు ఆయన ప్రార్థన చేసేవాడు. అందుమాత్రమే కాదు, ఆయన ఈ ప్రే డెఫినెట్లీ చూడమాటలు మరి 12వ వచనం, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రాకు వందనం చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను ఎలా ఉన్నారంట? పర్ఫెక్షన్లోకి రావాలి. యేసు ప్రభు అంటాడు, మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండు. మనం పరిపూర్ణం కాము, పరిపూర్ణతలోకి రావాలి. అంటే క్రీస్తు యొక్క సారూప్యంలోకి రావాలి. మనలో చాలా బలహీనతలు ఉంటాయి, మనలో కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతలను బలాలుగా మార్చుకోవాలి. క్రీస్తు యొక్క సారూప్యంలోకి మనం మార్చుకోవాలి. అంటే ఎలాగో మనలో ద్వేషం ఉందనుకోండి, ద్వేషాన్ని తీసివేసుకోవాలి. అంటే యేసు ప్రభువు వారు ఎవరిని ద్వేషించాడు, ఆయన శత్రువులను ప్రేమిస్తాడు. అర్థమైందా? ఇతరులు ఆయన క్షమిస్తాడు. ఒకవేళ ఇతరులను క్షమించకపోతే నేను క్షమించాను. అట్లా ఒక్కొక్కటి యేసు ప్రభువును చూస్తూ ఆయన రూపంలోకి మారుతాడు. ఆయన ప్రార్థించేవాడు, కొండల మీద ప్రార్థించేవాడు, సాయంకాలం ప్రార్థించేవాడు, తోటల్లో ప్రార్థించేవాడు, వేకువజామున ప్రార్థించేవాడు, అరణ్యాల్లో ప్రార్థించేవాడు, ఉదయకాలం ప్రార్థించేవాడు, సాయంకాలం ప్రార్థించేవాడు, రాత్రంతా ప్రార్థించేవాడు. అలాగే ఆయన ప్రార్థన జీవితాన్ని చూసి ఆయన వలె మనం మార్పు పొందాలి. క్రైస్తవుల తర్వాత మనం పరలోకం వెళ్ళే లోపల, సరిపోయే లోపల మనం ఏం చేయాలంటే క్రీస్తు సారూప్యంలోకి మార్చుకోవాలి. మనలో ఉన్న పాపం అంతా ఒక్కొక్కటి ఈ చెడ్డ గుణం పోయి మంచి శివనాలు మనకు రావాలి. మన క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవాలి కదా, సంపూర్ణులు పర్ఫెక్షన్లోకి రావాలి. రెండవది అతను ఎలాంటి ఎలా ప్రార్థన చేశారంటే, మరి చూడండి మాటలు, మీరు సంపూర్ణులు ప్రతి విషయంలో దేవుని చిత్తంలో కూర్చి, ప్రతి విషయంలో దేవుని చిత్తం, కొన్ని విషయాల్లో దేవుని చిత్తం కాదు. మొట్టమొదటి ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కోసం ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి ఉద్యోగం చేయాలి. కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది పనులు చేస్తారు. కానీ క్రైస్తవులకు సూట్ అయ్యే ఉద్యోగాలు మనం చూసుకోవాలి. క్రైస్తవులకు సూట్ కాని పనులు మనం చేయకూడదు. అన్ని పనులు చేసేవే, కానీ అన్నీ మనం చేయడానికి లేదు. అంటే మనకి ఏదైతే నచ్చుతుందో, మన సంఘానికి, మన విశ్వాస జీవితానికి ఆటంకం కలగకుండా, అబద్ధాలు చెప్పకుండా, మోసం చేయకుండా చేసే వ్యాపారాలు మనం చేయవచ్చు. కాబట్టి అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. కాబట్టి దేవుని చిత్తం తెలియకుండా తొందరపడి మనం ప్రార్థన చేసి, మనం అర్థం చెప్పుకుంటాం కదా, యేసు ప్రభువు వారు 12 మంది, ఆయన చాలా మంది శిష్యులు ఉన్నారు. చాలా మంది శిష్యుల్లో 12 మంది ఆయన కావాలి. ఆ 12 మంది ఒక రాత్రంతా ప్రార్థన చేశారు, ప్రభువా నీ చిత్తాన్ని నాకు బయలుపరచు. అప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. 12 మందిని చూపించాడు తండ్రి. యేసు ప్రభువు పొద్దున్నే 12 మందికి అపోస్తలులని పేరు పెట్టాడు. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకునే వారంగా ఉండాలి. ఏ పని చేసినా దేవుని చిత్త ప్రకారం. దేవుని చిత్త ప్రకారం మనం రెగ్యులర్గా చూసే మాట మొదటి యోహాను 5:14. ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినామో ఆయన మన మనవి ఆలకిస్తాడు. కాబట్టి ఆయన చిత్తం, ప్రభు నా చిత్తం కాదు, నాట్ మై దై విల్ బి డన్ అంటే నా చిత్తం కాదు, నీ చిత్తంగా సిద్ధించగలగా. కాబట్టి ఎపఫ్రా చేసిన ప్రార్థన ఏంటంటే, మరి ఇతడు ఎల్లప్పుడూ దేవుని చిత్తంలో వచ్చి సంపూర్ణ
నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీకు తన ప్రార్థనలు. కాబట్టి మరి సంపూర్ణులు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై, సంపూర్ణాత్మ నిశ్చయత, సంపూర్ణమైన ఆత్మ, దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఎంత గొప్ప ప్రార్థన. కాబట్టి ఈ ప్రేయర్ డెఫినెట్లీ నేను మనసు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీయులు 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొలస్సీయులు చదవండి. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీరీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకుని కూర్చున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మార్గమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారికి అందరి వరకు పోరాడుచున్నాను. కొలస్సీ 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. కొలస్సీ 2:9. దేవత్వం యొక్క సకల పరిపూర్ణత శరీరంగా క్రీస్తులో నివసించినది. చూసిన దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా జీవించినది. కాబట్టి ఆయన ఈజ్ ద ఫుల్నెస్ అన్నమాట, ద ఫుల్నెస్ ఆఫ్ నాలెడ్జ్, ఫుల్నెస్ ఆఫ్ విజ్డమ్. యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో సర్వ పరిపూర్ణత నివసిస్తుంది. దేవుని బిడ్డలైనటువంటి సర్వ పరిపూర్ణతని మనం కావాలి. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకునే వారంగా ఉండాలి. దేవుని మనసరిగి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. మరి ఈయన ఎవరంటే అతను చేసిన ప్రార్థన ఎలాంటిదంటే, ఎవరు ఎపఫ్రా, ఆయన సంపూర్ణ ఆత్మత నిశ్చయితమైన వారి పరిపూర్ణమైన పట్టుదలతో ఆయన ప్రార్థన చేసి, వ్యక్తిగతంగా ఆయన ప్రార్థన చేసి, చివరిగా 5వది, ఎందుకు చూసాము 1, 2, 3, 4, 5వది ఏంటంటే ఈ ప్రేయర్ సాక్రిఫిషియల్. చూడండి మాట 3వ వచనం. కొలస్సీ 4వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ 4వ అధ్యాయం 13వ వచనం. మీ కొరకును లవోదికయ వారి కొరకును హీరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చిన ప్రయాసపడుచున్నాడు. కాబట్టి ఇక్కడ 2 మాటలు రాయాలంటే, ఒకటేమో ఎపఫ్రా పోరాడాడు, మరొక మాట రాయబడి ప్రయాసపడ్డాడు. చూడండి, ఆ మాటలు 2 వేరు పదాలు. 12వ వచనంలో రాయబడింది ఏంటంటే, ఇతడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు అని రాయబడింది. 13 ఏమో రాయబడిందంటే, మీ కొరకును లవోదికయ వారి కొరకును హీరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుతున్నాడు, ఇతని కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. గ్రేట్ జీల్. ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎంత ఉత్సాహంతో, మచ్ డిస్ట్రెస్, ఎంతో దుఃఖంతో, బాధంతో ప్రయాసపడుతున్నాడు. కాబట్టి ఈయన చూడండి, ఈయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 23వ వచనం, ఫిలోమోనుకు రాసిన పత్రిక 23వ వచనం. మీరు ఫిలోమోను 2:3, ఫిలోమోనుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫిలోమోను 23. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా మొదలు చెప్తున్నాను. చూసారా, ఇక్కడ పౌలు జతపనివాడట. పౌలుతో నా తోటి ఖైదీ అని పౌలు కలుగుతే సాక్ష్యం. ఎపఫ్రా ఎలాంటి వాడంటే తోటి ఖైదీ ఆయన. మరి పౌలుతో పాటు చెరసాలకు వెళ్ళాడు. దేవుని బిడ్డలంగా మనం మరి ఇన్ని గుణలక్షణాలు ఆయన ఉన్నాయి. ఆయన ఖైదీ, తోడి ఖైదీవాడు. అంత మాత్రమే కాదు, ఆయన గురించి రాయబడిన మాటలు, ఆయన నమ్మకమైన పరిచారకుడిని చూసుకున్నాం. అంత మాత్రమే ఆయన ఒక హోమ్ మిషనరీగా చెప్పవచ్చు. అంత మాత్రమే ఆయన నమ్మకమైన పరిచారకుడు. ఆయన డియర్ ఫెలో సర్వెంట్, తోడి దాసుడు అనే మాట చూస్తున్నాం. ఆ ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది. ఒక 5 విషయాలు గుర్తుంచుకున్నాం. ఈ 5 విషయాల్లో ఏ విధంగా ప్రార్థన చేశారో మన ప్రార్థన చేయాలి. మొదలు అతను ఎలా ప్రార్థన చేశాడు? గుడిలో అతను స్థిరమైన ప్రార్థన చేసేవాడు. స్థిరమైన ప్రార్థన, పోరాడే ప్రార్థన. అంత మాత్రమే కాదు, ఆయన ఎలాంటి ప్రార్థన చేసేవాడంటే రాయబడిన మాటలు నిలకడగా ఉండాలని అతను ప్రార్థన చేశాడు. నిలకడగా ఆయన ప్రార్థన చేశాడు.
రెండవది ఎలా ఉంటుంది, ఈ ఫర్మెంట్లీ ప్రయాసపడుతున్నాడు. రెండవది ప్రేడ్ ఫర్మెంట్లీ. మూడవ మాట, వ్యక్తిగతంగా అతను ప్రార్థన చేశారు. ఒక్కొక్కరి కొరకు పేరు పెట్టి పేరు నా కుటుంబం నా సంఘం కొరకు ఆయన ప్రార్థన చేసేవాడు. దేవుని బిడ్డలందరూ ఎలా ప్రార్థన చేయాలి? మొట్టమొదటిగా మనం ఎలా ప్రార్థన చేయాలంటే మరి నిలకడగా ప్రార్థన చేయాలి. నిలకడగా మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుని చెప్పుకుందాం. రెండవది ఎలా ప్రార్థన, ప్రయాసపడేవాడు. మరి ప్రయాసపడి ఆయన ప్రార్థన చేసి, మూడవది అతను వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాడు. నాలుగవది మరి సాక్రిఫిషియల్, త్యాగపూరితమైన ప్రార్థన. అంత మాత్రమే మరి పరిపూర్ణమైన నిశ్చయం, దేవుని చిత్తం లేక సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవాలని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి అంత మాత్రమే కాదు, ఈ ఫిలమోను 23వ చూస్తే ఫిలమోను 23:5 వేసుకోవాలి. పౌలు యొక్క చదవని తెలుసుకోవాలి. దేవుని బిడ్డలమైన మనం మరి ఎపఫ్రా ఎటువంటి గొప్ప ప్రార్థనా పరుడు, మనం అనేక విషయాల ద్వారా విన్నాం. మనం కూడా అటువంటి ప్రార్థనా పరులు కలుద్దాం. మనం కూడా నమ్మకంగా పరిచారకుడుగా ఉండి, తోడు దోషగా ఉండి, ప్రేమించేవాడు, సుగుణాలు కలిగి, ప్రార్థనా జీవితం కలిగి ఉండి, ఈయన ఈఎం బౌన్స్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈఎం బౌన్స్ ఆయన ఈఎం బౌన్స్ అనే వ్యక్తి గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన ఏం చేశాడంటే పొద్దున్న లేచి గంటలు ప్రార్థన చేసేవాడు. మీరు పుస్తకాలు చదివితే ఈఎం బౌన్స్ రాసిన పుస్తకాలు పవర్ అండ్ ప్రేయర్ అని ఉంటుంది. ఆ పవర్ అండ్ ప్రేయర్లో ఆయన ఈఎం బౌన్స్ రాశాడు. ఆయన చేసిన ప్రార్థన ఏ విధంగా ఆయన ప్రార్థన ఫలించిందో మరి ఈ యొక్క పౌరును చూసుకొని యేసు ప్రభువు వలె, పౌలు వలె, ఎపఫ్రా వలె ఈ యొక్క ఈఎం బౌన్స్ అనే వ్యక్తి మీరు ఎక్కడ దొరికితే చిన్న పుస్తకాలు, ఈఎం బౌన్స్ పుస్తకాలు ఆయన చేసిన ప్రార్థన కొన్ని గంటల కాలం ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రార్థన ద్వారా కొన్ని గొప్ప కార్యాలు ఈఎం బౌన్స్ అనే వ్యక్తి సాధించాడు. దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేయాలి. ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన ద్వారా ఫలితం పొందుతున్నామా? ప్రార్థన భారం కలిగి ఉంటున్నామా? ఎంతో క్యాన్సర్గా చేస్తున్నామా? కాకుండా వాక్యంలో చెప్పిన ప్రకారంగా ప్రార్థన చేద్దాం.